హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఇవాళ మనం ప్రవీణ పూర్వార్ధ ఫస్ట్ లెసన్ పేపర్ 1లో ఫస్ట్ లెసన్ విజయోత్సవ్ చెప్పుకుందాం. विजयोत्सव इस लेख का लेखक है विद्या निवास मिश्र. लेखक परिचय. विद्या निवास मिश्र का जन्म 14 जनवरी 1926 में उत्तर प्रदेश के गोरखपुर जिले के पकड़िया गांव में हुआ था. उन्होंने अमेरिका के बर्कली विश्वविद्यालय में भी शोध कार्य किया था तथा वर्ष 1967 से 1968 तक वॉशिंगटन विश्वविद्यालय में अध्येता रहे थे. 1968 से 1977 तक वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय में अध्यापक रहे. నివాస్ మిశ్ర 14 జనవరి 1926 ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అనే ఒక జిల్లాలో పకహడి అనే ఒక గ్రామంలో పుట్టారు. ఈయన అమెరికాలోని బర్కలీ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ కార్యక్రమంగాను ఆయన 1967 నుంచి 68 వరకు వర్క్ చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఈయన మెంబర్గా కూడా పనిచేశారు. 1968 నుంచి 77 వరకు వారణాసి సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయంలో టీచర్గా కూడా ఈయన పనిచేశారు. पंडित विश्वनाथ मिश्र संस्कृत और हिंदी दोनों भाषाओं के विद्वान थे. उनकी रचनाओं में बड़ी विविधता है. आप नवभारत टाइम्स और साहित्य अमृत पत्रिकाओं के संपादक भी रहे. भारत सरकार ने आपको पद्मश्री उपाधि से भूषित किया है. సో పండిత్ విద్యావాస్ శర్మ సంస్కృత్ అలాగే హిందీ రెండు లాంగ్వేజెస్లో కూడా చాలా మంచి అధ్యాయం చేసిన వ్యక్తి. ఈయన రచనలు ఎంతో గొప్పగా ఉంటాయి. నవభారత్ టైమ్స్, హిందీ సాహిత్య అనే వాటికి ఈయన ఎడిటర్గా పనిచేశారు. భారత్ సర్కార్ ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. प्रमुख रचनाएं स्वरूप विमर्श, कितने मोर्चे, गांधी का करुणा रस, चिड़िया रोन बसेरा. సో ఇవన్నీ ఈయన ఫేమస్ రైటింగ్స్. ఈయన 14th ఫిబ్రవరి 2005లో చనిపోయారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. विजयोत्सव. विजयदशमी और दिवाली. विजयदशमी का त्योहार पूरे भारत में मनाए जाते हैं. कहते हैं कि श्री राम ने इसी दिन रावण पर विजय प्राप्त की. यह त्योहार आश्विन शुक्ल की दशमी को पड़ता है. कार्तिक कृष्ण अमावस्या को श्री राम लंका से लौट आए और उनका राज्याभिषेक भी हुआ. अयोध्या वासियों ने घर घर दीप जलाए. इसी खुशी में आज भी पूरे भारत में दीप जलाए जाते हैं. సో మన హిందూస్కి దీపావళి అలాగే విజయదశమి ఈ రెండు అనేవి చాలా పెద్ద పండుగలు. దీపావళి ఈ రోజునే శ్రీరామచంద్రుడు అయోధ్యకి తిరిగి వచ్చాడు. రామ్లీల సమాప్తమయ్యి రావణాసురుణ్ణి చంపి శ్రీరాముడు తన రాజ్యంలో పట్టాభిషేకం పొందిన రోజు. ఈ రోజున దివాళీ ప్రతి ఇంట్లో కూడా దీపాలు అలంకరించుకొని ఒక వేడుకలాగా ఒక వెలుగులాగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే దుర్గా పూజ. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి ఈ భూమిని కాపాడింది. విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. అందుకే మనం దుర్గాష్టమి అలాగే దివాళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. నార్త్ సైడ్ దసరాని రామ్లీలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మనం దుర్గా పూజ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అసలు దసరా అంటే ఏంటో తెలుసా? అసత్య పర్ సత్యకి జీత్. అన్యాయం మీద న్యాయం గెలిచే రోజునే మనం దసరాని కూడా దివాళీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. బాధ, సంతోషం, కోపం, ఇలా ప్రతి ఒక్క రోజు మనం ఎన్నో ఫీలింగ్స్తో వీ హ్యావ్ టు ఫైట్. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా మనిషిలో కామన్గా ఉంటూ ఉంటాయి. ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా ఏమున్నా సరే మనం హోప్ అనే లైట్ని ఎప్పుడు కూడా మనం వెలిగించుకొని ఉండాలి అని చెప్పడానికి మనం దివాళీ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం.
दिग्विजयों का उद्देश्य। प्राचीन दिग्विजयों का उद्देश्य किसी देश पर अधिकार जमाना नहीं था। कालिदास ने उकड़ाकर फिर से रोपने पर जोर दिया है। ऐसे करने से फसल दुगुनी होती है। इसी तरह दुर्बल राजा को हटाकर उसी क्षेत्र के सबल व्यक्ति को राजा बनाने से उस क्षेत्र को लाभ मिलता है, वह प्रदेश शक्तिशाली हो जाता है। సో కవి ఏమని చెప్తున్నారంటే మన దేశానికి చేతకాని వాళ్ళు కన్నా చేవనైన లీడర్స్ ఎంతో అవసరం. అది ఆడవాళ్ళైనా కానివ్వండి, మగవాళ్ళైనా కావండి, ఎవరిలో అయితే ఆ క్రెడిట్ ఉంటుందో అలాంటి లీడర్ అనేవాళ్ళు మనకి అవసరం. పనికిరాని భూమి ఎంతున్నా ఏం ప్రయోజనం? ఆ భూమిని పెకలించి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి రీజనరేట్ చేసి అప్రూట్ చేసి ఒక కొత్త పంట వేయాలి. అదేవిధంగా రాజు అనేవాడు రాజ్యంలో జరిగిపోతున్న అన్యాయాన్ని మొత్తాన్ని కూడా నరికేసి మంచితనం, మానవత్వం అనే కొత్త పంటని వేయాలి. దానితో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని కోరుకోవాలి. राम की जीत और भारत की जीत। राम की विजय यात्रा में वन के वानर और भालू जातियों की उनके साथ थे। अयोध्या से कोई सेना नहीं आई थी। राम ने रथहीन होकर भी रथ पर चढ़े रावण के विरुद्ध लड़ाई लड़ी। इससे प्रभावित होकर ही गांधी जी आज़ादी के विजय अभियान में रामचरितमानस की चौपाई का उपयोग करते थे। लंका में राक्षसों का पराभव नहीं हुआ, केवल रावण का अहंकार समाप्त हुआ। भारत में अंग्रेजों का पराभव नहीं हुआ, केवल उनका प्रभुत्व समाप्त हुआ. సో లేఖకు ఏమని చెప్తున్నారంటే, ఏ విధంగా హనుమంతుడు లంకా దహనం చేసి రావణుడి యొక్క గర్వాన్ని అణిచాడు, అంతేగాని లంకని నాశనం చేయడం ఆయన ఉద్దేశం కాదు. అదేవిధంగా భారతదేశంలో వచ్చిన బ్రిటిషర్స్ మన సహాయం కోరుతూ మనల్ని బానిసలుగా చేసిన వాళ్ళని మనం తరిమి కొట్టామే తప్ప, వాళ్ళ ప్రభుత్వాన్ని తరిమి కొట్టామే తప్ప వాళ్ళని మనం ఎప్పుడూ అసహించుకోలేదు. అండ్ వాళ్ళని మనం ఏ రోజు కూడా తక్కువ చేయాలని అనుకోలేదు. మన దాకా వస్తే మన ఆత్మవిశ్వాసానికి, మన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏదైనా సరే చిన్న దెబ్బ తగిలినా సరే ఏ భారతీయుడు కూడా ఊరుకోడు. తల్లిని కన్న తల్లిని, అదేవిధంగా మనం పుట్టిన భూమిని అవమానిస్తే ఏ భారతీయుడు కూడా నోరు మూసుకొని ఉండలేడు అని చెప్పి ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ కూడా పోరాడి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. आज का भारत। हमारे लिए विजय यात्रा समाप्त नहीं होती। आज भारत में भोग के लिए चिना चपटी हो रही है। दूसरों को भयभीत करने की कुप्रथा चल रही है। हम एक दूसरे की सुविधा की अपेक्षा करते हैं। अहंकार, मद और ईर्ष्या हमारे प्राकृतिक संपत्ति हो गई है। अब फिर से विजय यात्रा निकलनी पड़ेगी। इन शत्रुओं पर विजय पाने का संकल्प लेना होगा। राम ही राजा। श्री राम अयोध्या लौटे, वे सिंहासन पर आसीन हुए। राम जब जंगल में थे तब भी राजा ही थे। भरत ने उनको राज नहीं न्यायधारी समझा। महात्मा गांधी उसी स्थिति में शासक को देखना चाहते हैं. సో ఇంకా లేఖకు ఏమని చెప్తున్నారంటే, మనం కంప్లీట్గా సక్సెస్ అయ్యామా అంటే అవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు పురాణాలలో బ్యాడ్ ఈవిల్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ అని కొద్దిగా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అడుగడుగున ప్రతి ఒక్క సెక్టార్లో కూడా బ్యాడ్ అనేది, ఈవిల్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోతుంది. సచ్చాయి కమ్ హో రహీ హే, మంచితనం అనేది, మానవత్వం అనేది తగ్గిపోతుంది. బురాయి జ్యాదా హో రహీ హే, పక్కన వాళ్ళని చూసి బాధపడడం, ఏడవడం, ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే ఇంకొకరు దానికి రిఫ్లెక్ట్ అయిపోతున్నారు. దే ఆర్ ఫీలింగ్ దట్ మనం ఏదో కోల్పోయాము, వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారు అని రిఫ్లెక్ట్ అయిపోయి డబ్బు కావాలి అనే కాంక్ష, కోరికలతో నవ్వడం, ప్రశాంతంగా జీవించడం అనేది మర్చిపోయారు. సో ఇలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఈవిల్
థాట్స్ నుంచి మనం బయటికి రావాలి, మనల్ని మనం రియలైజ్ చేసుకోవాలి. మోర్ ఓవర్ మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది మాత్రమే మన మెయిన్ టార్గెట్ అయి ఉండాలి. స్మైల్ యాజ్ ఎ బేబీ. ఒక చంటి పిల్లాడి నవ్వు, ఒక 2 years బేబీ వరకు వాళ్ళ నవ్వులో ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దే డజంట్ నో ఎనీథింగ్. అలాంటి స్మైల్ అనేది మన మొహం మీద ఉండాలి. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా, ఇదివరకు మహారాజులందరూ కూడా దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి పోరాడారు. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ రాణి, చంద్రగుప్త మౌర్య, రాణి రుద్రమదేవి, ఇలాంటి గొప్ప గొప్ప వీరులందరూ కూడా మన దేశాన్ని ఎంతగానో పరిపాలించారు. అలాంటి వాళ్ళ నుంచి మన రాజకీయ నాయకులు ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు కాకుండా ప్రజలు చక్కగా ఉండాలి అనే కాంక్షతో రాజ్యాన్ని పరిపాలించాలి అని లేఖక్ కోరుకుంటున్నారు. शासन तो हमारे राम का ही है, उनकी तरफ से प्रतिनिधि होकर शासन चलाना ही जनतंत्र के शासन का लक्ष्य होना चाहिए. काली पूजा. पूर्व भारत में दीपावली को काली पूजा के रूप में मनाते हैं. मोह और मद को उखाड़ फेंकने वाली देवी काली है, इसलिए यह पूर्व जागरण का पर्व है. इसी दिन हिसाब किताब पूरा करते हैं. दीपावली के दिन मिट्टी के दिए जलाए जाते हैं. ये दीप कहते हैं कि सच्चाई का कोई आवरण नहीं होता, कोई आवरण होता भी तो वह टिकता नहीं है. సో లేఖక్ ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎలాగైతే శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించాడో అదే విధంగా మన రాజకీయ నాయకులందరూ కూడా రాజ్యాన్ని అలాగే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించాలి అని కోరుకుంటున్నారు. కాళీ పూజ. దుర్గాదేవి ఏ విధంగా అయితే ఈ భూమి మీద పెరిగిపోతున్న చెడుని రాక్షసుల్ని సంహరించిందో అదేవిధంగా మనం కూడా మనలో ఉన్న బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఈవిల్ ఆలోచనలన్నిటిని మనకి మనమే సంహరించి ఒక మంచి వ్యక్తిగా మారాలి. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ టైంలో మనం కొత్త రెజల్యూషన్స్ పెట్టుకుంటాం. అది సాధించాలి, ఇది సాధించాలి అని గొప్ప గొప్ప టార్గెట్స్ పెట్టుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్లో మెయిన్గా సాధించాల్సింది మంచి వ్యక్తిగా మారడం, ఒక మంచి పొజిషన్లో ఉండడం మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా నలుగురికి హెల్ప్ చేయడం అనేది కూడా చాలా అవసరం. నాది, నాకు, నేను అనే ఆలోచనలు కాకుండా మనది అనే ఆలోచనలతో నవ్వుతూ అందరితో చక్కగా ఉండాలి. परिणाम. दिवाली के दिन आज भी मिट्टी का दिया जलाता है. मिट्टी को हो लक्ष्मी गणेश की पूजा की जाती है. इससे पता चलता है कि मन की पवित्रता और सच्चाई अभी बची हुई है. विजयोत्सव का यही शुभ परिणाम होना चाहिए. विशेषता. यह निबंध पढ़कर हम त्योहार की जानकारी पाते हैं. यह भी जाने पाते हैं कि देश को अब बुराइयों को उखाड़ फेंककर भलाई की स्थापना करनी है. దివాళీ టైంలో మనం మట్టి ప్రమిదతో చేసిన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. మట్టి మన సహజత్వం, మన భూమి. ఎంత ఎదిగినా సరే మనం మన రూట్స్ని మర్చిపోకూడదు అని చెప్పి ఒక్క మట్టి ప్రమిదతో అయినా మనం దీపం వెలిగిస్తూ ఉంటాము. లక్ష్మీ పూజ అయినా గణేష్ పూజ అయినా దీపం పెట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ విధంగా మనం మన సంస్కృతిని, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఆ స్టోరీస్, ఆ గ్రేట్ స్టోరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటూ ఈ సొసైటీకి ఎంతో కొంత మన వల్ల లాభమే జరగాలి కానీ నష్టం జరగకుండా చూసుకోవడం మన బాధ్యత. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల్ని, వాళ్ళు మనకి ఇచ్చిన కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పిల్లలు ఈ ఫెస్టివల్స్ యొక్క స్పెషాలిటీ, స్టోరీ బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ తెలుసుకోవాలి. काली पूजा टिप्पणी. विजयोत्सव पाठ में लेखक विजयदशमी, कोजागरी और दिवाली त्योहार के संबंध में बताते हैं. राम ने रावण से विजय प्राप्त की. वही दिन विजयदशमी के रूप में मनाया जाता है.
कोजागरी के दिन लक्ष्मी घर घर जांचती है। श्री राम अयोध्या जिस दिन लौटे उस दिन लोगों ने दीप जलाए। हर साल इसी खुशी में दिवाली मनाई जाती है। సో కోజాగరి అనేది బెంగాల్లో జరుపుకునే లక్ష్మీ పూజ. ఈ పూజ వాళ్ళు స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు. पूर्व भारत में दीपावली का यह पूर्व काली पूजा के रूप में मनाए जाते हैं। मोह और मद को मूल से उच्छिन्न करने वाली देवी है काली है, इसलिए यह पूर्व ज्ञान के जागरण का पर्व है। इसी दिन व्यापारी लोग हिसाब किताब पूरा करते हैं। यह हजारों वर्षों से चलता है, आज भी चला रहता है। यह आर्थिक वर्ष की समाप्त की तिथि हुई करती थी। नाप जोक भी अब सच्ची नहीं रह गई है। अब व्यापारी दो दो बहियों रखते हैं, एक खुली एक पोशीदा। दिवाली के दिन मिट्टी के दिए जलाते जाते हैं। ये दिए बताते हैं कि सच्चाई का कोई आवरण नहीं होता। ऐसे कोई आवरण होता भी तो वह नहीं टिकता। ऐसे आवरण को दूर करने के लिए पुकार होती रहती है। प्रकाश का देवता सत्य है। उस सत्य का मुँह सोने से टका हुआ है, उसे उतार दो, సత్య కో చమక్నే దో. ఇండియాలో లక్ష్మీ పూజకి చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ప్రతి దివాళీకి దసరాకి లక్ష్మీ పూజ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిసిప్ట్ బుక్స్ని లక్ష్మీదేవి దగ్గర పెట్టి స్పెషల్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. బట్ నవేడేస్ 2 టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒకటి లీగల్గా అండ్ రెండవది ఇల్లీగల్గా. ఇలాంటి సొసైటీ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఎప్పుడూ కూడా హానెస్ట్గా అండ్ ట్రూత్ఫుల్గా మనకి మనం ఉండి చక్కగా నవ్వుతూ మన జీవితాన్ని గడపాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.